ఇంకా కొందరేమో వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మ మీతో ఒక సెల్ఫీ దిగాలి విన్నారా ఏమంటుందో? నువ్వు ఇంకా నువ్వేదో పెద్ద గొప్ప పని ఘనకారం చేసినా, నేను ఏదో పీకి పొడి చేసిన అనే విధంగా అయితే ఫీల్ కాదు. నువ్వు దొంగవి, దొంగ అని చెప్పుకో. నేను అదే అరుణాచలము తిరుపతి నేను పోయినా, ఆ దొంగని ఏం చేసినావు అన్నా, పచ్చి దొంగని, ఆ దొంగని జైల్లో పెట్టేది ఉండే అంటున్నారు. నీకేం చెప్తా ఉన్నది, మాకు కళ్ళలోకి వచ్చిందని నీ పండ్లు మొత్తం రాలగొడతాం ఇంకోసారి తప్పుడు సమాచారాలు ఇస్తే. ఈమె ప్లానింగ్ ఏంటంటే నెలకి కిలో బంగారము, నెలకు 10-20 లక్షలు, ఆ పైసలు తీసుకొని దేవుడా తప్పు చేసిన తిరుపతి దేవుడా నన్ను కాపాడు, నేను చాలా తప్పు చేసిన, నిన్ను అడ్డం పెట్టుకొని కూడా దంద చేద్దాం అనుకున్నా, ఆ దరిద్రులు వచ్చి మొత్తం నోట్ల మన్ను పోసిపోయాడు అని చెప్పుకున్నాను. ఇంకా నీకు బుద్ధి వస్తలేదు. నీకు 2 ఆడపిల్లలు జ్యోతి, రేపు పొద్దున పిల్లలను పెళ్లి చేసుకొని నువ్వు ఇప్పుడు నీకు సెల్ఫీలు దిగుతుర్రు, అది నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, రేపు పొద్దున నీ బిడ్డలను చేసుకొని ఎవడు రాడు. నీ టీవీలు ఇప్పించుడు 40,000 కొట్టి 42 ఇంచెస్ 32 ఇంచెస్ ఇట్లాంటి దొంగలు నీకు జోక్తా ఉన్నారు, వెనక నుంచి గుంజుతా ఉన్నారు. ఎంతమందికి పైసలు ఇస్తలేవు నువ్వు? నీ సొమ్మ అదేమన్నా, నీ అయ్యే సొమ్మ, జనాల సొమ్ము కదా. అలా నా పేరు తీస్తున్నావు నీ మురికి నోట్లకి. ఈ 960 సంతోష్ అని నీ మురికి నోట్లకి నా పేరు తీస్తున్నావు నువ్వు, నీ మురికి ముఖం వేసుకొని. మనం ఉన్న చుట్టుపక్కల ఏరియాలోనే మనని గుర్తుపట్టారు. అలాంటిది అది మన ఊరు కాదు, ఏం కాదు, ఒక పుణ్యక్షేత్రం. మంచి మంచి వాళ్ళని మన ఊరిలో గుర్తుపడతారు, దొంగలని రాష్ట్రం అంతా గుర్తుపడతారు. వచ్చి పలకరించడం, ఆప్యాయంగా మాట్లాడడం, అది మాకు చాలా సంతోషాన్ని. ఏమమ్మా నువ్వు గొప్ప ఘనకారం చేసినావు, పొడిచి కట్టలు కట్టినావు అని ఆప్యాయంగా మాట్లాడిరు అంట ఈమెతో. కొత్త వెంచర్ ప్లానింగ్ చేస్తుంది ఆంటీ, జ్యోతి ఆంటీ, తెలుసా మీకు? కొత్త వెంచర్ అన్ని ఉన్నాయి, స్టార్ట్ చేయి. ఈ దుకాణం అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది, దమ్ముంటే చూపిమన్నాడు జనాలు వచ్చినట్టుగా. పాత వీడియోలు పెట్టుకొని ఎచ్చులు కొట్టుడు కాదు. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ ఈ వీడియో పెద్ద లెంతీగా ఉండదు, చిన్న వీడియోనే, షార్ట్ అండ్ స్వీట్లో ఒడగొడతా. అసలు నాకు కౌంటర్ వీడియోలు ఇది రాకుండా నేను చేయను. ఇది ఒక చిన్న క్లారిటీ ఇస్తా. మా మేడం ఏదో మాట్లాడుతూ ఉన్నది, ఒకసారి వినిపించి దాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా అంతే. ఓం శ్రీ మాత్రే నమః. ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. E96 సంతోష్ గారి వల్ల నాకు ఒక మంచి అనుభూతి అయితే కలిగిందండి. మేము రీసెంట్గా తిరుపతి, అరుణాచలం పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన చోట మా దగ్గరికి అంటే చాలామంది డివోటీస్ వచ్చి, అమ్మ మీరు మణిద్వీపేశ్వరి అమ్మ ఫేమ్ కదా, మీరు మణిద్వీపేశ్వరి అమ్మ కదా, మేము యూట్యూబ్లో చూసామండి అని చెప్పడము. దాంట్లో కొద్దిమంది అమ్మ మాకు కూడా అమ్మవారి కళ్ళలో వచ్చిందమ్మా, మేము కూడా రావాలనుకుంటున్నాం కానీ మాకు వీలు కావట్లేదమ్మా అని చెప్పడము. ఇంకా కొందరేమో వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మ మీతో ఒక సెల్ఫీ దిగాలి విన్నారా ఏమంటుందో జ్యోతక్క? మన తమ్ముడు పెట్టిండుగా, తమ్ముడు కర్రక్క అని, ఏమన్నా కర్రక్క వద్దులే జ్యోతక్క. ఒక్క విషయం అయితే చెప్తాను, నువ్వు ఇంకా నువ్వేదో పెద్ద గొప్ప పని ఘనకారం చేసినా, నేను ఏదో పీకి పొడి చేసిన అనే విధంగా అయితే ఫీల్ కాదు. నువ్వు దొంగవి, దొంగ అని చెప్పుకో. నేనేదో ఏ చేసినా, నువ్వు మణిదీపేశ్వరమ్మ అడ్డం పెట్టుకొని పేరు సంపాదించుకున్న దొంగ అంటున్నారని చెప్పు డైరెక్ట్గా, ఓకేనా? అది చెప్పు, దొంగ. ఒకరి తింకర్ మాటలు ఎందుకు? సంతోష్ గారి వల్ల కాదు. నువ్వు నీ ముఖము ఒకటి గుర్తుపెట్టుకో. ఈ రోజు నీకు నీ గురించి ఏం మాట్లాడుకోరు తెలుసా? నేను అదే అరుణాచలము తిరుపతి నేను పోయినా, ఆ దొంగని ఏం చేసినావు అన్నా, పచ్చి దొంగని, ఆ దొంగని జైల్లో పెట్టేది ఉండే అంటున్నారు. మరి ఏం చెప్తావు దీనికి? నీకేం చెప్తా ఉన్నది, మాకు కళ్ళలోకి వచ్చిందని నీ పండ్లు మొత్తం రాలగొడతాం ఇంకోసారి ఈ తప్పుడు సమాచారాలు ఇస్తే. ఒక్కరిని చూపి, నువ్వు మణిదీపేశ్వరమ్మ కళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఒక్కరు చూపి. బిడ్డ తమాషాలు, ఇంకా తమాషాలు చేస్తున్నావా? మూర్ఖురాల పురుగులు పడిపోతావు నువ్వు. నీకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈమె ఏమనుకుంటుందంటే, ఇప్పుడు వీళ్ళు కొంచెము ఊరికే మనసులో అనుకుంటారు, ఇది పెద్ద దొంగ, వీళ్ళ గురించి ఎందుకు, ఇది పెద్ద వేస్ట్ క్యాండిడేట్, ఆ దేవుని అడ్డం పెట్టుకుందని అనుకుంటారు. కాకపోతే మాట్లాడిస్తారు ఇక క్యాజువల్గా, దొంగతోనైనా మాట్లాడతారుగా. చెర్లపల్లి జైలుకి వచ్చిన వాళ్ళతో కూడా ఫ్యాన్స్ ఉంటారు. అట్లా ఈమె ప్లానింగ్ ఏంటంటే, నెలకి కిలో బంగారము, నెలకు 10-20 లక్షలు, ఆ పైసలు తీసుకొని దేవుడా తప్పు చేసిన తిరుపతి దేవుడా నన్ను కాపాడు, నేను చాలా తప్పు చేసిన, నిన్ను అడ్డం పెట్టుకొని కూడా దంద చేద్దాం అనుకున్నా, ఆ దరిద్రులు వచ్చి మొత్తం నోట్ల మన్ను పోసిపోయాడు అని చెప్పుకున్నది అక్కడ దేవుని దగ్గర. ఆ పంతులు గారు నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా మొక్కింది, తప్పు చేసిన ఒప్పుకుందని. మీ దగ్గర కంటా నువ్వు మణిదీపేశ్వరమ్మ అమ్మవారు అమ్మ అని వచ్చి అన్నారంట. ఇంకా కొందరేమో వచ్చి అమ్మ ప్లీజ్ అమ్మ మీతో ఒక సెల్ఫీ దిగాలి.
నీ ముఖం పనికిరాని ముఖం నాన్న. సెల్ఫీలు నీ బతుకు గదే బతుకు. నీ రావాలా ఎవ్వరు రారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా ఇంకా డ్రామా క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నావు. నిన్ను చీల్చి చిండాడుతా ఉన్నాం. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కొంతమందికి ఏమో ఓపిక లేదు. అన్న ఏమైంది ఏమైందంటే మొత్తం మూత వేసుకుంది. ఆ గ్రూప్ లో 400 మంది 350 మంది ఉన్నారు. 700 నుంచి గ్రూప్ లో ఎవరికి రెస్పాన్స్ ఇస్తలేదు. దొంగ అది గుండుగాడు ఈమె జ్యోతి. అమ్మవారి కళ్ళలోకి వచ్చిందనే ఆ ఫాల్తు మాటలు బంద్ చేయని చెప్తున్నా. పురుగులు పట్టిపోతావు. నీకు ఇంకో విషయం, ఇంకా నీకు బుద్ధి వస్తలేదు. నీకు 2 ఆడపిల్లలు జ్యోతి. రేపు పొద్దున పిల్లలను పెళ్లి చేసుకొని నువ్వు ఇప్పుడు నీకు సెల్ఫీలు దిగుతుర్రు, అది నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. రేపు పొద్దున నీ బిడ్డలను చేసుకోనికి ఎవడు రాడు. మా అత్త పెద్ద దొంగ ఈ యొక్క వీళ్ళు కూడా అట్లే తయారవుతారేమో అని పెళ్లిళ్ళు చేసుకోనికి ఎవరు రాడు. అది గుర్తుపెట్టుకో. ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు అని చెప్తా ఉన్నా నేను. ఆడపిల్లల్ని ఏం తెలియని అమాయకుల పిల్లలు. నువ్వు ఫేమస్ అయి నీతో సెల్ఫీలు దిగలాడడానికి, నువ్వు బంగారం నెలకు కిలో సంపాదించడానికి నువ్వు ఈ దందాలు చేస్తున్నావు అన్న పిల్లలకు తెలియదు. నీ టీవీలు ఇప్పించుడు 40,000 కొట్టి 42 ఇంచెస్ 32 ఇంచెస్ ఇట్లాంటి దొంగలు నీకు జోక్తా ఉన్నారు, వెనక నుంచి గుంజుతా ఉన్నారు. ఎంతమందికి పైసలు ఇస్తలేవు నువ్వు? నీ సొమ్మ అదేమన్నా, నీ అయ్యే సొమ్మ, జనాల సొమ్ము కదా. ఇంకా అంట మణిదీపేశ్వరమ్మ కళ్ళలోకి వచ్చింది, మాకు టైం కుదురుతలే. ఎవరన్నారు నువ్వు దొంగవు? నువ్వు దొంగని ఒప్పుకుంటలేవంటే ఒప్పుకున్నావు ఆల్రెడీ. అందుకే తాళం వేసుకొని వెళ్ళిపోయినావు దొంగవి. వచ్చేయడా నా పుంగి బంగాస్తారు అని. ఇంకా అయిపోయింది ఈ చాప్టర్ క్లోజ్. ఆ ఆడపిల్లల జీవితం ఖరాబ్ చేయకు. ఇక వచ్చే అల్లులు కూడా రారు. ఈ ఫేమస్ అయినా E960 సంతోష్ వాళ్ళు ఇదయింది, నీ ముఖం అయింది. మళ్ళీ నా పేరు తీస్తున్నావు నీ మురికి నోట్లకి. E960 సంతోష్ అని నీ మురికి నోట్లకి నా పేరు తీస్తున్నావు నువ్వు, నీ మురికి ముఖం వేసుకొని. మళ్ళీ ఇట్లా తీసావు. ఇవి ఏడిపోయింది అనుకున్నావు. డైరెక్ట్ పోలే శ్రీశైలం వెళ్ళి అక్కడ 16,000 ఇచ్చింది కదా నా మీద చేతబడి నీకు. 50-60,000 మాట్లాడుకొని ఆ నుంచి మెల్లగా వాళ్ళతో మాట్లాడి అట్లా పోయింది. వెనక తోక ముసలి తోక ఒక పురుగు లేరాడా. ఇంకో అంటో వస్తా అన్నారు. ఇజ్జత్ పోకుండా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతుంది ముఖం లేని. ఇక అన్ని అయిపోయినాయి. ఆ బల్గం సుజాత ఇంటికి కూడా పోతున్నారు. ఈసారి వేరే ఉంటుంది సుజాత కథ. చూడుర్రి, బల్గం సుజాత కథ వేరే ఉంటుంది ఈసారి. ఇంకో ఆమె ఎవరో ఉన్నారు. ఇంకేం చెప్తుంది? ఇదంతా కూడా చాలా మంచి అనుభూతి అండి. ఎందుకంటే బుద్ధుండాలి కొంచెమన్నా. మనిషి అనుభూతి అనేదానికన్నా బుద్ధి ఉండాలి. నిన్ను ఒక దొంగలాగా చూస్తున్నారని ఎందుకు, ఏ ముఖం పెట్టుకొని బయట తిరుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వు ఒక దందా చేస్తున్నావు అని డిక్లరేషన్ అయిపోయింది. అందరూ నా దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతా ఉన్నారు. తెలియని మూర్ఖులు నీ దగ్గరికి వస్తా ఉన్నారు. సరే, కొంతమందికి సరదా ఉంటుంది, ఈ పిచ్చిదాంతో మాట్లాడదాం, ఉట్టిగా సెల్ఫీ అని అందాం. అవి స్టేటస్ కూడా పెట్టుకోరు. ఒక దొంగతో ఫోటో దిగినామని తిడతారు స్టేటస్ పెట్టుకుంటే. ఇంకా మనం ఉన్న చుట్టుపక్కల ఏరియాలోనే మనల్ని గుర్తుపట్టారు. అలాంటిది అది మన ఊరు కాదు, ఏం కాదు, ఒక పుణ్యక్షేత్రం. అక్కడ మన ఊర్లో మంచి వాళ్ళని మన ఊరిలో గుర్తుపడతారు. దొంగలని రాష్ట్రం అంతా గుర్తుపడుతుంది. అందులో నువ్వు గజ దొంగ. ఏ దొంగ? నీ మొగడో దొంగ, నువ్వో దొంగ. బ్రాహ్మణ అవతారం వేసుకొని మందిని ముంచే దొంగలు మీరు. ఎంతో మంది లక్షల మంది భక్తులు వచ్చేటువంటి అదొక గొప్ప స్థలం. అక్కడ మనని గుర్తించి మనతో నిన్ను గుర్తించాలనే నువ్వు పెట్టుకుంది. దొంగల దోసుకోవాలి, పెద్ద పెద్ద దేవస్థానాల పేరు చెప్తే కాంట్రవర్షియల్ కావాలని వేసుకున్నావు. నువ్వు దొంగ. నిన్ను గుర్తుపట్టిన వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి. ఇట్లాంటి దొంగలను మాట్లాడేయడానికి మీకన్నా బుద్ధి ఉండాలి. మంచి వాళ్ళు గొప్ప వాళ్ళని అప్రిషియేట్ చేయండి, ఇలాంటి దొంగలని కాదు. ఓకేనా? బుద్ధి లేకుండా వచ్చి పలకరించడం, ఆప్యాయంగా మాట్లాడడం, అది మాకు చాలా సంతోషాన్ని. ఏమమ్మా నువ్వు గొప్ప ఘనకారం చేసినావు, పొడిచి కట్టలు కట్టినావు అని ఆప్యాయంగా మాట్లాడిరు అంట ఈమెతోని. ఏం కట్టలు కట్టిందో మరి, దేశాన్ని ఏం ఉద్ధరించిందో. వాళ్ళు ఏదో దొంగ ఏదో మాట్లాడదాం టైంపాస్. కానీ ఎవరు ఆ కొడంగల్ శేఖర్తోని రాజు డేంజర్ స్మైల్తో మాట్లాడతారు కదా టైంపాస్. అంతకన్నా నీచురాలి నువ్వు. ఆ కొడంగల్ శేఖర్తో మాట్లాడితే టైంపాస్ అవుతుంది నీతో. అది కూడా కాదు, ఏదో ఊరికే నీతో మజా కానికి ఒక్క సెల్ఫీ దిగుదామా అనవచ్చు. నువ్వు అది పెద్ద ఫీల్ అయిపోతున్నావు. ఇది చూడు ఎట్లుందావు ఇట్లా ముఖం. డివోటీస్ వచ్చి ఒక సెల్ఫీ చూస్తే అంటే ఒక సెల్ఫీ. మీరు మణిదీపేశ్వరి అమ్మ ఫేమ్ కదా, మీరు మణిదీపేశ్వరమ్మ పేరు ఎత్తకమ్మా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా ఈ సందర్భంగా నేను సంతోష్ గారికి అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అనడానికి ఈ వీడియో నిదర్శనం. పండ్లంటే రాలగొట్టాలి దొంగ చీటర్ నువ్వు. నీ దుకాణమే బంద్ చేయించిన నేను. చూపి నీ దుకాణాన్ని తానొకటి నేను ఏదో చేస్తే మీది ఏదో పెద్ద గొప్ప పెద్ద అదైనట్టు ఫీల్ అవుతుంది. నువ్వు దొంగవాన్ని ప్రూవ్ చేసినప్పుడు నేను దొంగ అని ఒప్పుకోవాలి కదా నువ్వు. మరి ఎట్లా నేను గొప్ప దాన్ని ఒప్పుకుంటున్నావు? పురుగు కూడా రావట్లేదు, లాకేసుకొని పోయినావు దొంగ. కొంతమంది బాధ అనిపిస్తుంది ఒక ఆడపిల్లని పట్టుకుని, కానీ ఇలాంటి ఆడపిల్లల్ని అట్లానే తిట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఫోన్ చేసి అన్నా పోయి
ఏం లేదు ఈగలు విసురుకుంటూ ఏది డ్యూటీ పోయింది అవ్వ. ఇప్పుడు ఏం చేసుకోవాలి అర్థం కాక ఒక్కొక్క వీడియో పెడుతుంది ఇన్స్టాలో. ఆ ఇన్స్టా ఫాలోవర్స్ కూడా ఈమె మీద ఫ్యాషన్తో పోలాలు, ఊరికే డ్రామా క్రియేట్ చేస్తుంది అని ఏదో టైం పాస్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఈమె ఫాలో చేస్తున్నారు అంతే. ఈమె గొప్పగా ఇవి చూడు సెల్ఫీ కూడా ఒకటి దిగినట్టున్నాడు. వీళ్ళు చూస్తారు ఇక దొంగ వచ్చింది మళ్ళీ తిరుపతి దేవస్థానానికి పుణ్యక్షేత్రం అని, మళ్ళీ తిరుపతికి వచ్చిందని మాట్లాడుకుంటారు. అది కూడా పెద్ద ఫీల్ అయిపోతుంది ఈమె. ఏమన్నా చెప్పండి ఇట్లాంటి వాళ్ళని. దొంగ దొంగ అని ఒప్పుకోకుండా నేను పెద్ద అది చెప్పుకుంటుంది. ఏమంటారు ఇక దొంగని. కొత్త వెంచర్ ప్లానింగ్ చేస్తుంది ఆంటీ, జ్యోతి ఆంటీ తెలుసా మీకు? కొత్త వెంచర్ అన్నీ ఉన్నాయి, స్టార్ట్ చేయి. ఈ దుకాణం అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. దమ్ముంటే చూపి మన జనాలు వచ్చినట్టుగా. పాత వీడియోలు పెట్టుకొని ఎచ్చులు కొట్టుడు కాదు, పాత వీడియోలు పెట్టుకొని ఎచ్చులు కొట్టుడు కాదు, పాత వీడియోలు అప్లోడ్ చేసుకొని శ్రీమాత్రే నమ, దుష్ట సంహారం, నేను లోక కళ్యాణం కోసం వచ్చిన, ఇక మొదలైంది నీకు, మొదలయ్యి నీ పతనం పని అయిపోయింది. ఇక మూసుకొని సైలెంట్గా ఉండు. ఆడపిల్లలకు పోరడు దొరకడు ఏడా. నువ్వు ఇప్పుడు ఫేమస్ అయినా ఎగురుతున్నావు, రేపు పొద్దున పిల్లల జీవితం మీద ఆల్రెడీ పడ్డది ఎఫెక్టు. నువ్వు ఇంకా ఎచ్చులు కొట్టుకోకని చెప్తున్నాను నీకు నేను, ఓకేనా? నీ ఇంటికి కనీసం నీ చెంచాలు ఉన్నారుగా, నీ దగ్గర అంతో కొంత నిన్ను జోక్కుంటారు ఇతర పైసలు గుంజుకునేటోళ్ళు, వాళ్ళు తప్ప ఎవ్వరు లేరు ఇక, ఓకేనా? జ్యోతమ్మ ఇక సంతోష్ గారు అన్ను నీ నోట్లకే నా పేరు తీయకే తల్లి, అసలు గలీజ్ కంపరం కొడుతుంది, ఓకేనా? రైట్ ఆంటీ బాయ్, కిస్మిస్ రాని అని చెప్పు గుండుగానికి. ఇంకా డ్రామాలు చేయక, ఇంకా దొంగ డ్రామాలు, పురుగులు పడిపోతావు, గుర్తుపెట్టుకో. రైట్, ఓకేనా? నేను జైనాలకి ఏం చెప్తా ఉన్నానంటే, జ్యోతి టాపిక్ బంద్ చేయండి. ఇక నాకు రీల్స్ ఏదైనా మాట్లాడగానే రీల్స్ పదే పెడతా ఉన్నారు. ఓకే పెట్టండి, ఓకే చూసిందా లేదా అనేది. ఈ దొంగని ఇక నమ్మకండి, ఇక అయిపోయింది ఈ దొంగ పని. నా దగ్గరికి వేరే ప్లానింగ్తో కూడా పంపించింది మన దగ్గరికి, ఏది కుదురుతలేదని చేతవాడి ప్లానింగ్ చేసింది. ఆమెకు తెలియదు మనకి ఏం కాదని, వంకాయ కూడా కాదు నీతో, గుర్తుపెట్టుకో, ఓకేనా? రైట్, ఇక ఈమె చాప్టర్ క్లోజ్ చేయండి. మీరు కూడా గెలుక్కుంటా ఉంటుంది, గెలిచినా అసలు పక్కన పెట్టండి ఈమెను ఇక పిచ్చ లైట్. నువ్వు తమాషాలు, నీ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది, ఇంకా నువ్వు దీన్ని డప్ప కొట్టుకోకు. పాత వీడియోలు అప్లోడ్ చేసి నువ్వు దొంగవి అది అందరూ తెలుసు, సెల్ఫీ దిగిర్రు అది దిగిర్రు అని మాట్లాడక. ఇక నువ్వు అసలు కుక్కలు కూడా గుర్తుపట్టి ఇది దొంగ గీడికి వచ్చింది అనుకోవచ్చు చాలామంది, ఓకేనా? నన్ను దొంగ అన్నారు అని అనుకోకుండా సెల్ఫీ దిగిరని ఎత్తులు కొడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఏదున్నా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు, లైక్ చేస్తూ ఉన్నారు, కొంతమంది కావాలని కొన్ని చేస్తూ ఉన్నారు. మేబీ రైట్, యాక్సెప్ట్ చేస్తాం అది కూడా. బట్ మా గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు చూసుకోండి అని చెప్తా ఉన్నాను మళ్ళీ కూడా, ఓకేనా? ఈ పెద్ద దొంగ, ఈ జ్యోతి గారు ఎవరైతారో పెద్ద దొంగ. నమ్మకండి ఆ వీడియోలో సంతోష్ గారు ఏదో అవుతుంది ఏది కాలే, ఈ దొంగనే అన్నారు, ఈ దొంగనే దొరసానని చెప్పుకుంటుంది అంతే. ఏమని చెప్తుంది, లేకపోతే నన్ను ఈపు నాకు తిరుపతి నుంచి ఫోన్ చేశారు 2-3 ఈ బల కొడదాం అనుకున్నామన్నా, కానీ సందీతం తిరుపతి దేవస్థానం కదా బాగుంటుందని సైలెంట్గా ఉంటామన్నారు. సైలెంట్గా ఉన్నాం మేము, లేకపోతే తిరుపతిలో ఈ బల కొడుతామని చెప్పారు. అర్థమైందా? కనీసము అరుణాచలంలో కుక్కలు గుర్తుపట్టలేదంట, పురుగు గుర్తుపట్టలేదంట, ఏతులు కొడుతుంది, ఏతుల రాని. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఇంకా పిచ్చ లైట్ పిచ్చిది.